మీకు ఈ విషయం తెలుసా? యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి జరిగేదే. మీ వీడియోస్ ఫస్ట్ ఎవరు చూస్తారో తెలుసా? మన శత్రువులు, మనమంటే నచ్చని వాళ్ళు. మనం ఏం చేస్తున్నామా? మన ఇంట్లో ఏం జరుగుతుందా అని గమనించాలి అనుకునే వాళ్ళే ఫస్ట్ చూస్తారు. లైక్ మాత్రం కొట్టరు. కానీ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది? అసలు ఏం చేస్తున్నారు? ఏంటి? అని తెలుసుకోవడం కోసం ఆత్రంగా చూస్తారనమాట. నాకు తెలిసి ప్రతి ఒక్క యూట్యూబరు ఇది ఫేస్ చేసే ఉంటారు. ఇంకా నా విషయంలో కూడా అదే జరిగిద్దనమాట. ఎవరైతే మనం నచ్చమో వాళ్ళే చూస్తారు. లైక్ మాత్రం కొట్టరు. మళ్ళీ లైక్ కొడితే ఎట్టా? ముందుకెళ్ళిపోతాం కదా! మన వీడియోస్ రీచ్ పెరిగిపోయిద్ది. ఫేమస్ అయిపోతాము. లేకపోతే డబ్బులు సంపాదించేసుకుంటాము. లేకపోతే జనాలందరూ గుర్తించి మనకి మంచి పేరు వచ్చిద్దనో మళ్ళీ అదొక భయం అనమాట. అలా వెళ్ళకూడదు. కానీ మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలియాలి. ఇదే జరుగుద్ది ప్రతి యూట్యూబర్ విషయంలో. ఫస్ట్ చూసేదే అలాంటి వాళ్ళు. ఇంకా వాళ్ళ విషయం పక్కన పెడితే మన మంచి కోరి మన మీద మంచి అభిమానంతో, మంచి ఆలోచనలతో మన కోసం ప్రత్యేకంగా టైం కేటాయించి కామెంట్స్ పెట్టేవాళ్ళు కానీ, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేవాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనకి మెయిన్‌గా కావాల్సిన వాళ్ళు వాళ్ళే. వాళ్ళని మాత్రం అసలు ఎప్పుడు మర్చిపోవద్దు. ఇంకా నా ఛానల్‌లో కూడా నన్ను ప్రతి వీడియో చూసి, ప్రతి విషయంలో నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈరోజు వ్లాగు ఏంటి అనేది చెప్పలేదు కదా! ఈవినింగ్ వ్లాగ్ ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఎక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. నేను వాయిస్ ఇస్తున్నానే కానీ నవ్వొస్తుందనమాట. ఎంతసేపు వీడియో ముందుకెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాను కదా! ఎలా ఉన్నారు? బాగున్నారా? అని ఇంట్రడక్షన్ ఇప్పుడు ఇస్తుంటే నవ్వొస్తుంది. ఇంకా సాయంత్రం పూట 4:30, 5 అయిందనమాట. ఇంక అప్పుడైతే పని స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బట్టలన్నీ తీసి ఇంకా మంచం మీద వేసేసి ఇంక ఫస్ట్ బయట వాకిలైతే ఊడ్చేసా. ఇంక వాకిలి ఊడ్చిన తర్వాత బట్టలవి మడత పెట్టేసుకుంటున్నాను. అయితే ఇంకా శ్రావణ మాసం పనులు ఎంతవరకు వచ్చినాయి మీయి? మాయైతే ఇంకా అవ్వలేదు. కొన్ని మాత్రమే చేయగలిగాను. ఎందుకనో 2 రోజుల నుంచి కొంచెం విపరీతంగా తలనొప్పి రావటం, ఇంకా నాకు పనులన్నీ స్లోగా నడుస్తున్నాయి అన్నమాట. ఇంక ఈరోజు పాడ్యం కాబట్టి, అంటే ఈ వీడియో పెట్టే రోజుకి పాడ్యం కాబట్టి ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయినట్టే. ఇంకా పూజలు, వ్రతాలు, నోములు ఇంకా ఎన్ని వస్తాయో ఇంకా రోజు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరో ఏదో చేశారు అని మనం కూడా వాళ్ళని చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఎదుటి వాళ్ళని చూసి ఎప్పుడు ఏది చేయకూడదు. మనకి మన స్తోమత ఏంటో, మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా చేసుకుంటే సరిపోయిద్ది. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది ఆర్భాటంగా పెద్ద పెద్ద బొమ్మలు తీసుకొచ్చి పెట్టి అమ్మవారికి చీరలని, నగలని, బ్యాక్‌గ్రౌండు డెకరేషన్ ఐటమ్స్ అని ఇవన్నీ కొని మళ్ళా వచ్చే ముత్తైదులకు గూడా ఆ గిఫ్ట్‌లని, ఈ గిఫ్ట్‌లని చూయించేస్తున్నారు కదా! ప్రమోషన్ చేసుకోవటానికి. అవన్నీ చూసి టెంప్ట్ అయిపోయి వాళ్ళని చూసి మనం అంత ఆర్భాటాలకు పోవాల్సిన అవసరం లేదు. మనకి అమ్మమ్మలకి, నాయనమ్మలకి అంటే మన వాళ్ళకి అంటే మన అత్తగారి వైపునైనా అవ్వచ్చు, మన అమ్మగారి వైపునైనా అవ్వచ్చు. వాళ్ళకి ఏ పద్ధతులైతే ఉన్నాయో మనం ఆ పద్ధతులు పాటిస్తే సరిపోయిద్ది. అంతేగాని వాళ్ళెవరో చేశారని, వీళ్ళెవరో చేశారని అస్సలు అలాంటివి చెయ్యొద్దు. చేసి అప్పుల పాలయ్యి లేకపోతే ఇంట్లో వాళ్ళతో తిట్టులు తిని అసలంత అవసరం ఏముంది చెప్పండి? మనం ఏంటో మనకు తెలిసినప్పుడు దానికి తగ్గట్టే వెళ్ళాలి. మన స్తోమతకి తగ్గట్టు వెళ్తే మనకి ప్రశాంతంగా అనిపించిద్ది. ఇంట్లో మన బాధ్యతలన్నీ మోసే ఇంటి యజమానులకు కూడా అంత భారం పడకుండా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమైందనుకుంటా. చేసుకునేవాళ్ళు చేసుకుంటారు. అది వాళ్ళ స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది ప్రమోషన్ కోసమో లేకపోతే వాళ్ళకున్న
ఆర్భాటాన్ని చూయించుకోవడం కోసం కూడా చేస్తున్నారు ఈ మధ్య. భక్తి ఏం కనిపించట్లే అక్కడైతే. వాళ్ళు చేసే ఆర్భాటాలు, వాళ్ళు చేసే డెకరేషన్‌లు అవే కనిపిస్తున్నాయి తప్పితే, అక్కడ భక్తి ఏం కనిపించట్లే నాకైతే. ఇంకా వాళ్ళ విషయం పక్కన పెట్టేస్తే, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ గురించే చెప్తున్నా. మనకు తగ్గట్టుగా మనం భక్తిగా చేసుకుంటే అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ నోము నోసుకున్నా మనకి భక్తి, అమ్మవారి పట్ల శ్రద్ధ, భగవంతుడి పట్ల శ్రద్ధ ఉంటే ఎలా అంటే ఎంత సింపుల్‌గా చేసినా కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. ఆ భగవంతుడి ఆశీర్వాదం మనకెప్పుడూ ఉంటది. నేను చెప్పింది అర్థమైందనుకుంటా. ఇంకా మనకున్న దాంట్లో సింపుల్‌గా చేసుకుంటే సరిపోయిద్ది. ఇంక నేనైతే అలాగే చేసుకుంటాను కాబట్టి, ఇంకా మీకు కూడా అదే చెప్తున్నా. ఎక్కువగా అంటే ఎక్కువగా ఆర్భాటాలకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కూడా చేసుకుంటా. ఎలా? ఇప్పుడు నేనైతే ఏం బొమ్మలేం కొనుక్కురాను. అంటే అమ్మవారి రూపం పెట్టుకొని చేసుకోవడం నాకు కూడా ఇష్టమే. అలా అని నేనేమి కొనను. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటాను. ఇప్పుడు మనం బిందెలతో అమ్మవారి ఆహ్, విగ్రహంలాగా చేసుకుంటున్నారు చూసారా? అలా చేసుకుంటా. వాటికి సంబంధించి నేనేమి కొనను. ఇంట్లో ఏదో ఒకటి గడిప్పని చీర ఉంటది గదా! ఆ చీర కడతా. ఒకవేళ లేదనుకోండి, అట్లా అమ్మవారికి అలంకారం చేసుకోవడం కోసం ఒక చీర అంతకు ముందు నుంచే ఒక చీర అంటే ఫస్ట్‌లో ఒకసారి కట్టాను. ఆ చీర నేనింకా అలా పక్కన పెట్టేసాననమాట. ఏదన్నా గడిప్పని చీర ఉంటే అది కడతాను. లేకపోతే ఆ చీర కడతాననమాట పక్కన పెట్టిన చీర. ఇంకా అలా కట్టుకొని సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటాను తప్పితే అవి ఇవి చూసినయన్నీ నేనైతే కొనను. మనం చాలా సింపుల్‌గా ఉన్న దాంట్లోనే భక్తిగా, శ్రద్ధగా చేసుకోవచ్చు అనేది నా ఫీలింగు. నచ్చితే ఫాలో అవ్వండి. నచ్చకపోయినా పర్లేదు. నేను చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే నేను ఇద్దరు ముగ్గురిని చూసాను. వాళ్ళు చేశారని, వీళ్ళు చేశారని చేసి ఒక 25,000, 30,000 ఖర్చు పెట్టి, తర్వాత ఇంట్లో వాళ్ళతో గొడవయ్యి, తగువులయ్యి అసలింక అది చాలా దూరం వెళ్ళిపోయింది. అలాంటివి చూశాను గాబట్టి దయచేసి అట్లా చేయకండి అని చెప్తున్నా. అంతే. ఇంకా తర్వాత ఎవరిష్టం వాళ్ళదిలెండి. ఇంకా అది మనం చెప్పేది గాదు. అయితే ఇంకా బట్టలయి మడత పెట్టేసింది. ఇంకా వీడియోలోకొచ్చేసేద్దాం. ఇంకా బట్టలయి మడత పెట్టేసిన తర్వాత ఇంకా గ్యాస్ పొయ్యి దగ్గర గూడా అంతా శుభ్రం చేసుకొని, ఇంకా గిన్నెలయి గూడా కడిగేసుకున్నాననమాట. అయితే ఇంక నిన్నటి నుంచి హనీకి నాకు ఎందుకనో ఒకటే కళ్ళు మంటలు, తలంతా దిమ్ముగా, ఇంకా విపరీతమైన వేడొచ్చేసింది. ఎందుకో తెలీదు. ఇంకా అందుకని ఇంకా గిన్నెలు ఇవన్నీ కడిగే ముందే నానబెట్టెళ్ళాననమాట. సబ్జా గింజలు. సబ్జా గింజలు నీళ్ళల్లో పోసి నానబెట్టెళ్ళాను. ఇంక నేను గిన్నెలయి కడుక్కొని కొంచెం మిగతా పనులు చూసుకొని వచ్చేటప్పటికి ఇవి చక్కగా నానిపోయినియి. ఇంక అయితే కొంచెం మజ్జిగ చేశాను. ఆ మజ్జిగలో కొన్ని వేశాననమాట. అలాగే కొన్ని నిమ్మరసం పిండి, నిమ్మరసంలో సబ్జా గింజలు గూడా వేసి పంచదారేశాను. కొన్ని అలా, కొన్ని ఇలా చేశాననమాట. ఇంకా ఇప్పుడు ఇవైతే తాగేస్తున్నా. సబ్జా గింజలు మనకి చాలా మంచిది హెల్త్‌కి. తొందరగా వేడి తగ్గిచ్చిద్దనమాట. మజ్జిగైనా గూడా మంచిదే. ఇంక ఏదుంటే అది. మనకి వేడి తగ్గటానికి తొందరగా ఉపయోగపడతాయనమాట. ఇందాక ఒకసారి మజ్జిగ తాగాను. మళ్ళీ ఒకసారి సబ్జా గింజలతో నిమ్మరసం తాగాను. సబ్జా గింజలు అవి గూడా ఎప్పుడు తెచ్చి ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాను నేనైతే. బాగా వేడి చేసింది అనుకున్నప్పుడు వెంటనే ఇట్లా సబ్జా గింజలు నిమ్మరసము, లేకపోతే మజ్జిగలో ఏసుకొని తాగటము, లేకపోతే ఉట్టి అంటే ఏమి పంచదార గానీ, నిమ్మకాయ గానీ ఏం పిండకుండా, ఏం వేయకుండా ఉట్టి నీళ్ళల్లో సబ్జా గింజలు ఏసుకొని తాగితే గూడా వేడి తొందరగా తగ్గిపోయిద్దనమాట. ఇంకా అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను. ఇంక ఈరోజు గూడా ఇట్లా చేసుకొని తాగామనమాట హనీ నేను. ఇంకా తాగిన తర్వాత ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఈరోజు కోడిగుడ్డు కర్రీ, ఆహ్, పొరుటు కూర. ఏంటో ఈ మధ్య అసలు కూరల పేర్లు కూడా మర్చిపోతున్నా. ఏం ఆలోచిస్తున్నానో ఏంటో. అంటే మైండ్‌లో ఇంకోటి నడుస్తా ఉంది ఆలోచన. వాయిస్ అయితేనేమో ఈ వీడియోకి ఇస్తున్నా. అయితే కోడిగుడ్డు పొరుటు చేద్దామని చెప్పి ఇంక ఉల్లిపాయలు అవి కట్ చేశాను.
ఇంకా ఉల్లిపాయలు అవి కట్ చేసి అక్కడ పెట్టుకొని వంట అయితే స్టార్ట్ చేశాననమాట. ఇంక దీని ప్రాసెస్ అంతకుముందు వీడియోలో కూడా చూయించాను. అయినా సింపుల్‌గా చెప్పేస్తా. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కట్ చేసుకొని ఒక బాండీలో ఆయిల్ ఏసి, ఆయిల్ వేడయిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి. కొంచెం సాల్టు, పసుపు వేసుకొని ఏపుకోవచ్చు. ఏపుకోవచ్చు ఏంటి, ఏపుకోవాలి. ఏపుకున్న తర్వాత ఇవి కొంచెం బాగా ఎర్రగా ఏగిన తర్వాత కారం, ఉప్పు సరిపడా వేసుకున్న తర్వాత కోడిగుడ్డు కాచి 2 వైపులా ఎర్రగా వచ్చేటట్టు ఉడికించుకోవటమే. కోడిగుడ్డు పరుటు చాలా సింపుల్, చిన్నపిల్లలు కూడా చేయగలుగుతారు. ఇంక ఈరోజైతే సింపుల్‌గా ఇది చేశాననమాట. అలాగే ఒక పక్క రైస్ కూడా ఉడుకుతుంది. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ నెలంతా, ఈ శ్రావణ మాసం నెలంతా అందరికీ మంచి జరగాలని, లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కగా ఈ నెలంతా ఉన్న దాంట్లో భక్తిగా, శ్రద్ధగా అమ్మవారిని పూజించండి. అమ్మవారి కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా అందరం బాగుండాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి, నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఇంకా ఈ డిసెంబర్ వరకే కాబట్టి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఉండిద్దని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఒక స్పెషల్ డే ఉందనమాట. అది ఏంటి అనేది అంటే నాకు స్పెషల్ డే అనమాట. నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అలాగే ఒక షార్ట్ వీడియో కూడా ఇవాళ పెడతానులేండి. మీ అందరి సపోర్టు, అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉండాలి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. అలాగే ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి మర్చిపోకుండా. ఇన్నిసార్లు చెప్పి మీకు విసుగొచ్చినా సరే మళ్ళీ చెప్తా ఉంటా. నాకు సపోర్ట్ చేయండి, నా వీడియోస్కి లైక్ చేయండి అని అడుగుతానే ఉంటాను. ఇంకా అంటే నేను చెప్పానని కాదు, నా వీడియోస్ చూడండి. నా కష్టాన్ని గుర్తించి మీకు సపోర్ట్ చేయాలి అనిపిస్తే కనుక ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఎలాంటి చెడ్డ విషయాలు, ఎవరికి ఇబ్బంది కలిగే విషయాలు, ఎవరు నష్టపోయే విషయాలు అంటే ప్రమోషన్లు చేయటం అలాంటివి ఏవి ఉండవు. చాలా న్యాచురల్‌గా మంచి విషయాలే ఉంటాయి కాబట్టి